ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో బాసగూడ గంగులూరు సరిహద్దు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ లో సౌత్ సబ్ జోనల్ బ్యూరోకి చెందిన 4లో 3 ఏసీఎం స్థాయి, 1 పార్టీ కమాండర్ మృతి చెందారు. మృతులు హుంగా, లఖే, భీమేలపై ఒక్కొక్కరిపై 5 లక్షల రివార్డు ఉండగా నిహాల్ అలియాస్ రాహుల్ పై 2 లక్షల రివార్డు ఉన్నట్టు తెలిపారు. గడిచిన 19 నెలల్లో 425 మంది హార్డ్ కోర్ మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, దీపిక, ఇప్పటికే బీజాపూర్ లోని బాసర్గూడ మరియు గంగులూరు అడవుల్లో మాత్రం ఇటు భద్రతా బలగాలు అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తారసపడ్డటువంటి నక్సలైట్లకు ఇటు మా భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో మొత్తం 4 మావోయిస్టులు కూడా మరణించినట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఇక నక్సలైట్ల ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత అడవిలో ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ఆయుధాలు కూడా కనుగొన్నట్లయితే తెలుస్తుంది. ఇక మరణించిన నక్సలైట్లపై కూడా భారీగా రివార్డులు ఉన్నాయని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇక ఏదైతే బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ ఎదురు గురించి ఆయన కాల్పుల గురించి కూడా ఒక విషయాన్ని అయితే వెల్లడించారు. ఇక భద్రతా బలగాలు హతమార్చినటువంటి 4 నక్సలైట్ల గురించి ఆయన చెప్పారు. వారిపై మొత్తం 17 లక్షల రివార్డు ఉన్నట్లయితే ఆయన చెప్తున్నారు. అయితే వారందరూ నక్సల్ సంస్థ యొక్క సౌత్ జోనల్ బ్యూరో సభ్యులుగా ఉన్నారని చెప్పేసి అయితే బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ అయితే చెప్తున్నారు. చంపబడిన నక్సలైట్లంతా కూడా బస్తర్ డివిజన్ లో భారీగా చురుకుగా ఉంటారని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు. ఇక చనిపోయిన మావోయిస్ట్ లో ఏదైతే నక్సల్ ఊహాగా కూడా ఉన్నాడో అతను నక్సలైట్ ప్లాటూన్ నెంబర్ 10 సభ్యుడిగా, అతను సౌత్ ఏదైతే సబ్ జోనల్ సభ్యుడిగా కూడా ఉన్నారు. అతనిపై 8 లక్షల రివార్డు ఉంది. ఇక లకే అతను నక్సలైట్ ప్లాటూన్ నెంబర్ 30 సభ్యుడు, అతను సౌత్ సబ్ జోనల్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేస్తున్నారు. ఇతనిపై కూడా 5 లక్షల రివార్డు ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక భీమే అతను సౌత్ జోనల్ ఏదైతే బ్యూరో నక్సలైట్ గా కూడా ఉన్నాడు. ఇతనిపై 5 లక్షలు ఉంది. ఇక ఏదైతే నక్సల్ నిహాల్ అలియాస్ రాహుల్ ఇతనిపై కూడా ఏదైనా నక్సలైట్ బ్యూరో కమ్యూనికేషన్ టీమ్ యొక్క హెడ్ గార్డ్ గా కూడా పనిచేస్తున్నారు. ఇతనిపై 2 లక్షల రివార్డు ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ 4 మృతదేహాలను కూడా గుర్తించినట్లయితే అధికారులు చెప్తున్నారు. ఇది పోస్ట్ మార్టం నిమిత్తం అటు ఏదైతే భద్రతా బలగాల శిబిరానికి అయితే తరలించారు. ఇక 2024 సంవత్సరంలో భద్రతా బలగాలు సాధించినటువంటి నిర్ణయాత్మక ఆధిపత్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు 2025 సంవత్సరంలో కూడా బస్తర్ డివిజన్ లో నక్సలైట్ ఫైట్ కు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయని అయితే చెప్తున్నారు. ఇక నక్సల్ సంస్థకు వ్యతిరేకంగా ఇటు భద్రతా బలగాలు తీవ్రమైనటువంటి నిరంతరమైనటువంటి ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నామని అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ కింద ఏదైతే గత సంవత్సరం 19 నెలలు అంటే 2024 నుంచి జనవరి నుంచి ఇప్పటికి 2025 జూలై వరకు కూడా దాదాపుగా 425 మంది హార్డ్ కోర్ మావోయిస్టులు కూడా మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టయితే బస్తర్ ఐజీగా ఉన్నటువంటి సుందరరాజు కూడా చెప్తున్నారు. ఇక నక్సలైట్లు పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఇటు బీజాపూర్ ఎస్పీగా ఉన్నటువంటి జితేందర్ యాదవ్ కూడా చెప్తున్నారు. ఇందులో బీజీఎల్ లాంచర్ నుంచి ఇతర మారణాయుధాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఒక ఎస్ఎల్ఆర్ లాంచర్ తో పాటు 3 మ్యాగజైన్లు, 15 రౌండ్ల బుల్లెట్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఇటు 3 మ్యాగజైన్లు, 40 బుల్లెట్లు కూడా వీరు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు 303 రైఫిల్ తో పాటు 16 బుల్లెట్లను, ఇటు బీజీఎల్ లాంచర్ ఉంటది, అదేవిధంగా 3 బీజీఎల్ లాంచర్లు, సెల్స్లు, అదేవిధంగా ఒక సింగిల్ షాట్ 315 బోర్ రైఫిల్ గన్లతో పాటు 12 బోర్ గన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే చెప్తున్నారు. పెద్ద మొత్తంలో ఆయుధాలతో పాటు కూడా మందుగుండు సామాగ్రిని కూడా వీరు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు 12 సెల్స్ ఉండండి, AK-47 8 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయి, వాటిని కూడా వీరైతే తీసుకున్నట్లయితే చెప్తాను. ఇక మొత్తంగా చూసుకుంటే బస్తర్ అడవుల్లో మాత్రం మావోయిస్టులపై కూడా భద్రతా బలగాలు అయితే పైచేయి సాధిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీపిక, థ్యాంక్ యూ ఉపేందర్.